హాయ్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం. నమస్తే. ప్రోటీన్ ఏనానా ఇప్పుడు మీ యూత్ అంతా ప్రోటీన్స్ 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 అంటున్నారు. 100 grams ప్రోటీన్, 120 grams ప్రోటీన్. ఈ గ్రామ్స్ అని వచ్చేసి ప్రతి ఒక్కరు వాళ్ళ బాడీ కంపోజిషన్ గురించి, వాళ్ళ బాడీకి ఎంత అవసరం అనే దాని గురించి ఆలోచించకుండా పలానా వీడియోలో ఇన్ని గ్రామ్స్ అని చెప్పారు, ఆ జిమ్ లో ట్రైనర్ ఇన్ని గ్రామ్స్ అని చెప్పాడు. మెయిన్ జిమ్ ట్రైనర్సే. సో ప్రోటీన్ బాడీ బిల్డింగ్ కి, బాడీ బిల్డింగ్ కి ఒక రకమైన ప్రోటీన్ తీసుకోవాలండి. రెగ్యులర్ మీ మెయింటెనెన్స్ కి ఒక రకమైన ప్రోటీన్ తీసుకోవాలి. బేసిక్ గా మనకి ప్రతి ఒక్కరికి సర్టెన్ గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ ఎవ్రీడే కావాలి. అది హ్యూమన్ టు హ్యూమన్ డిఫరెంట్ ఉంటుందండి. అంటే ఫిక్స్డ్ గా మీరు ఇంత ప్రోటీనే తీసుకోవాలి, అబ్బాయిలు ఈ ఏజ్ లో ఇంత ప్రోటీన్ తీసుకోవాలి అనేది కరెక్ట్ కాదు. అంటే దీని గురించి 100 ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి. రికమెండెడ్ అలవెన్సెస్, డైలీ రికమెండెడ్ అలవెన్సెస్ 0.8 grams అని చెప్తారు. మన బాడీ వెయిట్ ని బట్టి కొంతమంది 0.8 అంటారు, మామ చెప్తున్నట్టు, కొంతమంది 1 gram అంటారు, ఇంకొంతమంది జిమ్ ట్రైనర్స్ వాళ్ళు చేసిన స్టడీస్ ని బట్టి ఇంకా ఎక్కువ కూడా చెప్తారు. బేసిక్ గా ఏంటంటే దీనికి ఒక పర్టికులర్ ఇది అని చెప్పి ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఏం లేదు. ఒక్కొక్క రీసెర్చ్ ని బట్టి వాళ్ళు చెప్పేదాన్ని బట్టి అది మారుతూ ఉంటుంది పర్ రీసెర్చ్ టు రీసెర్చ్. సో ఇంత వ్యత్యాసం అన్నమాట చెప్పే వాళ్ళల్లో కూడా. మనం ఎందుకు మెయిన్ మాట్లాడుకుంటున్నాం అంటే ప్రోటీన్ అనేది మన బాడీకి చాలా అవసరమైన మ్యాక్రో న్యూట్రియంట్. ఎందుకంటే సెల్ రీజువనేషన్ కానీ, సెల్ ప్రొడక్షన్ కి కానీ, తర్వాత ఏంటి మనం హెల్దీగా ఉండాలన్నా, ఇమ్యూన్ సిస్టమ్ బాగుండాలన్నా, హెయిర్ బాగుండాలన్నా, స్కిన్ బాగుండాలన్నా, స్ట్రెంగ్తీగా ఉండాలన్నా, మజిల్ అన్నిటికీ అవసరం. కానీ ప్రోటీన్ ఒక్కటే పడి మిగతా ఫుడ్స్ అన్నిటిని ఇగ్నోర్ చేస్తున్నారు. ప్రోటీన్ తో పాటు మీరు ఎనఫ్ వాటర్ తీసుకోకపోయినా, దాంతో పాటు ఎనఫ్ ఫైబర్ తీసుకోకపోయినా మీకు గట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ చాలా వస్తాయి. గట్టే కాదు నాన్న, కిడ్నీ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇమీడియట్ ఎఫెక్ట్ గట్ మీద తెలుస్తుంది. మీరు హెవీ ప్రోటీన్ ఫుడ్ తీసుకొని మీరు దాన్ని బ్యాలెన్స్ చేయడానికి ఎనఫ్ వాటర్ కానీ ఫైబర్ కంటెంట్ కానీ తీసుకోకపోతే లాంగ్ టర్మ్ లో కిడ్నీ డెఫినెట్ గా చాలా పార్ట్స్ మీద ఎఫెక్ట్ పడొచ్చు. ఇనిషియల్ గా అయితే మీకు గట్ మీద ఇమీడియట్ గా తెలుస్తుంది. కాన్స్టిపేషన్ రావచ్చు, బ్లోటెడ్ ఫీలింగ్, పొద్దునే గ్యాస్ ఫామ్ అవడం, ఇవన్నీ ఇమీడియట్ ఎఫెక్ట్స్ హెవీ ప్రోటీన్ ఫుడ్ తీసుకోవడం వల్ల. అవును, మెయిన్ ఏంటంటే బరువు తగ్గాలనుకునే వాళ్ళు కూడా కార్బ్స్ పూర్తిగా తగ్గించేసేసి అంతో ఇంతో ఫ్యాట్ తీసుకుంటూ హై ప్రోటీన్ డైట్. ఇది చాలా తప్పమ్మా. నేను చెప్తూనే ఉంటాను, మాకు వాళ్ళు చెప్పారు, వీళ్ళు చెప్పారు. అట్కిన్స్ అని ఒక ఆయన ఉంటున్నాడు లాంగ్ బ్యాక్, ఆయన అట్టర్ ఫెయిల్యూర్ ఆయన డైట్. ఆయన హై ప్రోటీన్ డైట్ సజెస్ట్ చేసి అసలు లేకుండా వెళ్ళిపోయాడు, అసలు ఫీల్డ్ లో లేకుండా అనమాట. సో ఇలా చాలా మంది వస్తూ ఉంటారు మధ్య మధ్యలో కొంతమంది. కానీ మనం ఇప్పుడు మాట్లాడుకునేది ఏంటంటే ప్రోటీన్ ఎంతవరకు అవసరం స్కిన్ బాగుండాలి అంటే స్కిన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్. ఇప్పుడు కొల్లాజన్ ఫార్మేషన్ బాగుండాలి అంటే ప్రోటీన్ విత్ విటమిన్ సి ఉండాలి నాన్న. నీ స్కిన్ బాగుండాలంటే, నీ హెయిర్ మంచిగా గ్రో అవ్వాలి అంటే ప్రోటీన్ ఉండాలి. కానీ ప్రోటీన్ మరీ ఎక్కువ తీసుకుంటే కూడా మందంగా అయిపోతారు, స్కిన్ అంతా మొద్దులాగా అయిపోతుంది. ఇది చాలా మందికి తెలియదు. బేసిక్ గా సెల్స్ రీజనరేషన్ కి అండ్ బాడీలో ఎటువంటి గ్రోత్ కైనా కూడా ప్రోటీన్స్ చాలా ఇంపార్టెంట్. ఒక స్టేజ్ తర్వాత మన బాడీ గ్రో అవడం ఆగిపోతుంది, మన బోన్స్ కానీ ఇవి ఇంకా గ్రో అవడం అక్కడికి ఆగిపోతుంది. సో మనకి ఎవిడెంట్ గా తెలిసేది హెయిర్, అంటే ఎప్పటికీ గ్రోత్ ఉండేది హెయిర్ కాబట్టి హెయిర్ గ్రోత్ కూడా ప్రోటీన్ చాలా ఇంపార్టెంట్. అవును. అయితే ఏంటంటే పిగ్మెంటేషన్ గురించి మాట్లాడాలంటే నాన్న, పిగ్మెంటేషన్ తగ్గాలి అంటే కూడా నేను ప్రాపర్గా ప్రోటీన్ తీసుకోమని చెప్తాను. చాలా మంది ఏంటి అంటే మాకు గౌట్ ఉంది మేడం, మాకు కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మమ్మల్ని తినొద్దన్నారు అని చెప్తూ ఉంటారు. కానీ గౌట్ ఉంటే నిజంగా తినకూడదు నాన్న ఎక్కువ, కానీ అంత ఇంత ప్రోటీన్ అయితే తీసుకోవచ్చు అనమాట. లేదు అంటే మీ స్కిన్ తొందరగా రింకిల్స్ పడిపోతుంది. రింకిల్స్ మీకు డ్రైగా అయిపోయి రింకిల్స్ వచ్చాయంటే ఈజీగా పిగ్మెంటేషన్ వస్తుంది. అంతేకాకుండా నాన్న కొంతమంది బరువు తగ్గుతారు. చాలా మందికి ప్రోటీన్ అంటే నాన్ వెజ్ అనే ఒక ఫీలింగే ఉంటుంది. నాన్ వెజ్ తో మాత్రమే ప్రోటీన్ వస్తుంది, లైక్ ఎగ్స్ కానీ చికెన్ మటన్ తింటేనే ప్రోటీన్ అనుకుంటారు. ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్స్ కూడా చాలా ఉంటాయి. అవి మీరు ప్రోటీన్ పౌడర్స్ లో కానీ మీరు సర్చ్ చేయొచ్చు, లైక్ ప్లాంట్ బేస్డ్ ప్రోటీనే కావాలి అని. సో దానివల్ల అంటే
ప్రోటీన్ ఏదైనా అల్టిమేట్ గా ప్రోటీనే. మీరు అది ఎక్కువ తీసుకుంటే మీకు గౌట్ ప్రాబ్లం ఉన్నా అది ఉన్నా మళ్ళీ దాని మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. మనం పౌడర్స్ పెద్దగా సజెస్ట్ చేయం నాన్న, ఎందుకంటే హాస్టల్లో ఉండే పిల్లలకు చెప్తాను. అవును, ఇంట్లో ఉండే వాళ్ళు చక్కగా పప్పులు, లెగ్యూమ్స్ ఇవన్నీ తీసుకున్నా, అంటే పన్నీర్ ఉంది మనకు, టోఫు ఉంది, ఇవన్నీ తీసుకున్నారంటే కూడా ప్రాపర్ గా లేనప్పుడు చాలా మంది హాస్టల్స్ లో పీజీల్లో ఉండే వాళ్ళకి మేము ఈ డైట్ ని ఫాలో అవ్వలేమనే వాళ్ళు మనం సజెస్ట్ ప్రోటీన్ పౌడర్స్ తీసుకొని మీ ప్రోటీన్ నీడ్స్ ని ఫుల్ఫిల్ చేసుకోవచ్చు పర్ డే. ఇది ఎంత అనేది మీరు 0.8 అనేది ఐడియల్ అండి. 1 గ్రామ్ కూడా తీసుకోవచ్చు మీ బాడీ వెయిట్ లో. వాళ్ళు ఎక్సర్సైజ్ చేస్తుంటే ప్రొవైడెడ్ మీకు లేకపోతే మీకు డైలీ 1 గ్రామ్ అంటే మీరు ఇప్పుడు ఒక 60 kgs ఉంటే మీరు 60 grams ప్రోటీన్ తీసుకుంటే మీరు ఎటువంటి ఎక్సర్సైజ్ యాక్టివిటీ లేకుండా ఉంటే చాలా లావ్ అయిపోతారు. అది మీకే అర్థమవుతుంది. సో మీరు లాంగ్ టర్మ్ లో మీ బాడీని మీరు అనలైజ్ చేసుకుంటూ నాకు ఇంత అవసరం అవుతుంది అనేది మీకే తెలుస్తుంది ఒక స్టేజ్ లో. ఇనిషియల్ స్టేజ్ లో మీరు ఒకరిని ఎవరైనా ఫాలో అయినా కూడా నో ప్రాబ్లం, కానీ ఓకే నేను ఇంత ఎక్సర్సైజ్ చేస్తున్నాను, ప్రోటీన్ ఎక్కువ అయిపోతుంది అంటే మీ బాడీ మీకు చెప్తుంది. అంటే ఆబ్వియస్ గా లావ్ అయిపోతారు, మీకు వేరే వేరే ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి దానివల్ల. అప్పుడు దాన్ని బట్టి మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు డెఫినెట్ గా. ఈ రోజు నేను ఒక మంచి నరిషింగ్ క్రీమ్ చూపిస్తున్నాను నాన్న. ఓకే, ఎందుకంటే నరిష్మెంట్ అనేది స్కిన్ కూడా అవసరం. కొంతమంది సడన్ గా బరువు తగ్గుతారు, లేదా ఫీవర్ వస్తుంది, ఫీవర్ వచ్చిన తర్వాత కూడా డల్ అయిపోతుంది ఫేస్, లేదా పెళ్లి కూతుర్లు ఉంటారు, పెళ్లి కొడుకులు ఉంటారు, వాళ్ళు పాపం పార్లర్స్కి వెళ్ళడం ఇష్టం ఉండదు కొంతమందికి. అలాంటి వాళ్ళు ఈ మసాజ్ క్రీమ్ తో, అంటే ఇంట్లో దొరికే వాటితోనే చెప్తున్నాను నేను, ఈ మసాజ్ క్రీమ్ తో వారానికి 2-3 సార్లు మసాజ్ చేసుకుంటే గ్లో వస్తుంది నాన్న. బ్రైట్ గా అవుతారని చెప్పను, గ్లో వస్తుంది, కొంచెం బ్రైట్ గా అవుతారు. కాకపోతే పింపుల్స్ ఉన్న వాళ్ళు చేసుకోకూడదు. ఇది నేను చెప్తున్నాను. ఇవ్వు నాన్న చూపిద్దాము. సో ఓన్లీ 3 products మా. అలోవెరా జెల్ ప్రాసెస్డ్, ఇది మీరు బయట అయినా కొనుక్కోవచ్చు, ఫ్యాంటైజ్లో కూడా ప్లెయిన్ అలోవెరా జెల్ దొరుకుతుంది. ఇదిగోండి అలోవెరా జెల్ అన్నమాట. ఇది కాచిన పాల మీద మీగడమ్మా, కాచిన పాల మీద మీగడ, అంతేగాని పచ్చి పాల మీద మీగడ కాదు. నేను ఎప్పుడు చెప్పను, కాచిన తర్వాత దాన్ని తీసుకొని చల్లారబెట్టుకోండి. ఇకపోతే నిమ్మరసం, ఈ 3 ఇంకేం అవసరం లేదు మా. సో ఫస్ట్ 1 స్పూను అలోవెరా జెల్ వేసుకోండి, దాంట్లో 1 స్పూను ఈక్వల్ క్వాంటిటీ మా మీగడ వేసుకోండి. ఓకే, బాగా కలపండి. సో చూడండి చక్కగా పేస్ట్ లాగా వచ్చేసింది. ఇదే చూడండి, దీంట్లో 2 స్పూన్లు కదమ్మా, 5 to 6 drops లెమన్ జ్యూస్ కలపండి. ఇదంతా కాదుమా, చూడండి 1 2 3 4 5 6 drops. ఆశ కొద్ది ఎక్కువ కలుపుకోకండి, అంటే బ్లీచింగ్ ఏజెంట్, నిమ్మకాయ మంట బొట్టుద్దిమ్మ, ప్లస్ డ్రై అవుతుంది స్కిన్. సో బాగా కలపండి. ఇది మీరు ఫేస్కే కాదు మా చేతులకు కూడా వాడుకోవచ్చు. సో ఏం చేస్తుంది ఇది? అలోవెరా లాట్ ఆఫ్ హైడ్రేషన్ ఇస్తుంది, మీ స్కిన్ని మెత్తగా ఉండేటట్టు చూస్తుంది, తేమ శాతం పెరిగేటట్టుగా చూస్తుంది. ఇకపోతే మీగడ, మీగడలో విటమిన్ E ఉంటుంది. తర్వాత వచ్చేసి క్రీమ్ బేస్ కాబట్టి మీకు మంచిగా రింకిల్స్ని తగ్గిస్తుంది. ఓకేనమ్మా. ప్రోటీన్ కూడా ఉంటుంది, ప్రోటీన్ ఏదో స్కిన్ అబ్జార్బ్ చేస్తుందని కాదు, మంచిది. ఇక లెమన్ జ్యూస్ ఏం చేస్తుంది? స్కిన్ వైటనింగ్ ఏజెంట్ అది. అట్లని చెప్పేసి ఎక్కువ వేసుకుంటే మంట పుడుతుంది. కొంతమంది ఈ లెమన్ని ఇలా తీసుకొని రుద్దుతూ ఉంటారు, చాలా తప్పుమ్మా, చాలా తప్పు. ఎందుకంటే మీ స్కిన్ డ్రై అయిపోతుంది. డ్రై అయిపోయింది అంటే తొందరగా ముడతలు వస్తాయి, ముడతలు వచ్చినందువల్ల మీరు డార్క్ అవుతారు, అండర్ ఐ డార్క్ సర్కిల్స్ వస్తాయి, కళ్ళ కింద రుద్దితే పిగ్మెంటేషన్ కూడా ఈజీగా వస్తుంది. సో తీసుకున్నారు కదా, చూడండి అచ్చం ఒక మంచి క్రీమ్ లాగే ఉంది చూడండి. దీన్ని నేను ఊరికే చేతి మీద చూపిస్తాను. ఇలా తీసుకునేసి చక్కగా మసాజ్ చేసుకోండి మా. ఓకే, బాగా సర్క్యులర్ మోషన్తో బాగా చేసుకోండి. కళ్ళ చుట్టూ కూడా పెట్టచ్చు మీరు హ్యాపీగా, కళ్ళ కింద డార్క్ సర్కిల్స్ కూడా మంచిది. మీరు దీన్ని సపరేట్గా తీసుకుంటే 2 రోజులు వాడుకోవచ్చు హ్యాపీగా. ఫ్రిడ్జ్లో కానీ పెట్టేశారు అంటే 2 days వాడచ్చు మా. సో బాగా మసాజ్ చేసుకోండి ఒక 2 minutes.
ఒక 10 minutes ఉంచుకోండి మా. తర్వాత తలస్నానం చేయండి. మీగడ కదా కొంచెం వాసన వస్తుంది, నాకైతే ఆ వాసన ఇష్టం ఉండదు, కాబట్టి తప్పకుండా తలస్నానం చేయండి. ఎందుకంటే మీకు కూడా వాసన వస్తుంది కాబట్టి. సో ఈ గోర్లకు కూడా, అంటే నేను చేతులకు చెప్తున్నాను కదా, గోర్లకు కూడా మీరు చేతులకు వాడేటప్పుడు గోర్లకు కూడా చేయండి మా. ఇలా చక్కగా కళ్ళ చుట్టూ కూడా మసాజ్ చేసుకోవచ్చు, చాలా సూదింగ్గా ఉంటుంది ఇది. 10 minutes ఉంచుకోండి మా. ఓకే, చూడండి నీట్గా అసలు ఇంకిపోయింది, మనం మీకు ఏం కనిపించడం లేదు చూడండి. సో అప్పుడప్పుడు వీడికి కూడా రుద్దుతుంటాను, అసలు ఇంట్రెస్ట్ ఉండదు కదా అబ్బాయిలకి. వీడి స్కిన్ యాక్చువల్గా చాలా బాగుండేది, పాపం కొంచెం యాక్సిడెంట్ అయిన తర్వాత డిస్టర్బ్ అయిపోయింది అనమాట. కోవిడ్ తర్వాత ఇంకా డిస్టర్బ్. కోవిడ్ తర్వాత వీడికి చాలా స్ట్రాంగ్గా వచ్చింది కోవిడ్ మా. డైజెషన్ కొంచెం స్కిన్ రెండు పాడయ్యాయి, హెయిర్ అయితే మ్యాక్సిమం ఊడిపోయింది చాలా వరకు. సో కోవిడ్ ఇచ్చిన గిఫ్ట్లు అనమాట అవన్నీ. సో 10 minutes ఉంచుకుందాం. 10 minutes అయిపోయింది మా, క్లీన్ చేసేస్తాను. మామూలుగా కడుక్కుంటే బాగుంటుంది, నేను మీ ముందు చూపించాలని. కొంచెం జిడ్డుగానే ఉందమ్మా, సోప్ పెట్టాల్సి వస్తుంది. నాప్కిన్తో తుడిచేసి చూపించేస్తాను. సో ఈ 2 చేతులకు చూడండి మా, అద్భుతం అని చెప్పను కానీ అసలు టచ్ అయితే చాలా సిల్కీగా ఉంది డెఫినెట్గా. నా వేళ్ళు చూపిస్తున్నాను చూడండి, అంతకుముందు చూపించినప్పుడు ఈ వేళ్ళంతా నల్లగా ఉన్నాయి మీకు నాకు ఫస్ట్ మంత్లో. సో ఇప్పుడు వెళ్ళిపోయి మామూలు అయిపోయాయి మా. మీరు వారానికి 2-3 సార్లు కానీ ఇది కానీ అప్లై చేశారు అంటే మీకు ఎంత డ్రై స్కిన్ ఉన్నా కానీ చాలా సిల్కీగా వస్తుంది, సాఫ్ట్ అండ్ సప్పుల్గా అవుతుంది. ప్లస్ కళ్ళ చుట్టూ కూడా మీకు విటమిన్ ఈ ఉంది కాబట్టి, మీగడ కాబట్టి, లూబ్రికేషన్ ఉంటుంది కాబట్టి రింకిల్స్ కూడా వెంటనే తగ్గే అవకాశం లేదు కానీ లాంగ్ రన్లో తగ్గుతాయి అమ్మా. అంటే మీరు బయట ప్రోడక్ట్స్ కొనుక్కోలేనప్పుడు దీన్ని ట్రై చేయండి, ఓకేనా? ఆశ కొద్దీ రోజు చేయకండి, మళ్ళీ పింపుల్స్ వస్తాయి. ఓన్లీ 1-2 minutes మసాజ్ అమ్మా ఫేస్ అండ్ నెక్ కూడా చేసుకోండి, లైన్స్ తగ్గుతాయి. ఇకపోతే పిగ్మెంటేషన్ అనే మాట వచ్చింది కాబట్టి లాస్ట్ టైం చూపించలేదు, ఇప్పుడు చూపిస్తున్నాను నేను. జనరల్గా నేను అందరికీ మ్యారీగోల్డ్ క్రీము, యాంటీ పిగ్మెంటేషన్ క్రీమ్ సజెస్ట్ చేస్తాను మా. ఫస్ట్ సెకండ్ 2 సార్లు ఇవే సజెస్ట్ చేస్తాను. మ్యారీగోల్డ్ క్రీమ్ వచ్చేసి మీరు ఆఫ్టర్నూన్ కానీ మార్నింగ్ వద్దని చెప్తాను, ఎందుకంటే వర్క్ ఉంటుంది కాబట్టి. ఆఫ్టర్నూన్ రెస్ట్ తీసుకుంటారు కదా, అప్పుడు 2 hours పెట్టుకోండి. మసాజ్ చేయకండి మా, జస్ట్ అప్లై చేసి స్ప్రెడ్ చేసుకోండి. యాంటీ పిగ్మెంటేషన్ క్రీమ్ నైట్ వాడండి, నైట్ క్రీమ్సే 2. ఇది డాట్స్ పెట్టుకొని స్ప్రెడ్ చేసుకోండి, 2 hours ఉంచుకోండి. ఓవర్ నైట్ వద్దుమ్మా, వింటర్లో మాత్రమే ఓవర్ నైట్ పెట్టుకోండి, సమ్మర్లో రైనీ సీజన్లో పెట్టుకోకండి, చెమటలు పోస్తాయి ఎక్కువ. ప్లస్ వీటిని చెమటలు పోయకుండా రిలాక్సింగ్గా ఉన్నప్పుడు మాత్రమే అప్లై చేయండి. మీకు ఈ 2 ప్రోడక్ట్స్ అండర్ ఏ డార్క్ సర్కిల్స్కి కూడా పనిచేస్తాయి. ట్రై చేసి చూడండి మా, పిగ్మెంటేషన్ ఉన్న వాళ్ళకి తప్పకుండా తగ్గుతుంది. దీంతో పాటుగా మీరు కావాలి అంటే షియా మాయిశ్చరైజర్ కూడా వాడచ్చు, ఓకేనమ్మా? ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం నాన్న. బాయ్ మా. బాయ్.